వేరే వాళ్ళు అవసరం లేదు అని కాదు అని అర్థం. వాళ్ళకి వెన్ను తట్టి మీరు భయపడొద్దండి. రాయలసీమ రెడ్డి గట్ట అర్థం ఏంటంటే ఓహో ఇది ఆయన కేవలం వాళ్ళకి సంబంధించిన వాడేమో అని చెప్పేసి మనందరూ తిరగొట్టి ఓటేయకుండా మిగిలిపోయారు కదా. ఇది ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఎవరు ఎన్ని కొట్టినా ఏం రాదు. మేనేజ్ చేస్తారు మీరు రోజు మనం డిబేట్లో చూస్తున్నాం కదా సార్, దాని గురించి కూడా ప్రత్యేక మీరు ఎక్కడైనా కానీ వితిన్ 10 daysలో స్లిప్స్ కాల్స్మని ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. 45 days టైం ఉంటుంది. మీరు అన్నది కరెక్టే. మరి అది ఎందుకు అంత ఇమీడియట్గా చేయాల్సి వచ్చింది అప్పుడు ఎలక్షన్ కమిషన్కి చెప్పండి. అవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు ఒకే ఇంట్లో హిందూపూర్లోనే మీరు ఒక ఓటు పడింది ఒక వార్డులో, వాళ్ళ ఇంట్లో ఓట్లే 45 ఓట్లు ఉన్నాయి. ఆయన అప్పటికీ ఆడ కౌన్సిలరు అయినా పడలేదంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈవీఎంల మేనేజ్మెంట్ అనేది రోజు 52 లక్షలు సాయంత్రం పూట ఒకేసారి పర్సెంటేజ్ 12-13%. బీజేపీతో రహస్య ఒప్పందం ఉంది కదా, మీరే వెళ్ళి ఒక మాట మోడీ గారి దగ్గరికి ఆ రోజున వెళ్ళి అయ్యా దీన్ని రెక్టిఫై చేయండి అంటే పాప ఆయన చేసి ఉండేవారేమోగా. జగన్మోహన్ రెడ్డి గారికి రహస్య ఒప్పందాలు సీక్రెట్లు మెయింటైన్ చేయాలనేది ఉండు తెరిచిన పుస్తకం. ఆయన ఏదున్నా స్ట్రైట్గా మాట్లాడమే. ఎవరికి ఒకవేళ మీకు సీట్ ఇవ్వరు అనుకోండి, నీకు ఈసారి ఇవ్వడం లేదని డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఏ నాయకుడైనా చెప్తాడు అట్లా. లౌక్యంగా అదేదో చెప్పి వాళ్ళని మళ్ళీ ఐస్ చేసుకొని పెట్టేది అట్లా పరిస్థితి ఉండదు. నేను ఏదో రకంగా నా తమ్ముడు నీకు ఈసారి లేదు పలానోళ్ళు చేయాలనుకోండి కొంచెం బాగా చూసుకోబో అని డైరెక్ట్గా చెప్తాడే కానీ ఆయన చీకటి ఒప్పందాలు వాళ్ళతో వీళ్ళనో మళ్ళీ ఏదో చేసుకుని పోవడము డొంక తిరుగుళ్ళు ఉండవు. ఆ రోజున మీరు బీజేపీతో అడిగినట్టు ఏదో ఆ సీట్ షేరింగ్ ఏదో ఒప్పుకొని ఉంటే అధికారం ఇవాళ మీకే ఉండేది కదా, ఎందుకు ఒప్పుకోవాలి మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇన్ని పథకాలు చేశాడు. అంతకుముందు సింగిల్గానే ఫైట్ చేశాడు. ఈసారి కూడా సింగిల్గానే పోవాలనే తపన అయింది. ఆ విధంగా పోయాడే తప్ప అవి ఈవీఎంల మేనేజ్మెంట్ కాకపోతే డెఫినెట్గా ఈయన రూలింగ్లోకి వచ్చే పరిస్థితి. 15 రోజులు తండ్రి కొడుకు ఎలక్షన్స్ అయిపోయినాక ఎక్కడ మీరు కూడా అలాగే వచ్చారా? ఈవీఎంలు మేనేజ్ చేసి వచ్చారా? ఏమండి 2019లో అప్పుడు అన్ని విమర్శలు వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు ఇన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి కదా. ఆ రోజు ఆరోపణలు కానీ చంద్రబాబు గారు ఒకసారి చెప్పారే తప్ప అది నిజంగా వాస్తవం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చెప్పలే, మిగిలిన పరిశీలకులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు దాని గురించి. అంటే దాని అర్థమేమి? ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ప్రజానీకంలోనే ఉంది. అది ఎవరు ఏమని కాదు. ఎక్కడే పోతే ఇమ్మీడియట్గా వాలంటరీగా ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, వాళ్ళు రోడ్లకు అడ్డంగా ఉంటారని కొండలు గుట్టలు ఎట్లా పడితే అట్లా వస్తున్నారంటే ఆయన మీద ఉండే అఫెక్షను, ఆయన్ని చూడాలనే తపన ఆయన అలా అర్థమవుతుంది. వాళ్ళకి ప్రభుత్వానికి ఎలా అర్థమవుతుందంటే వాళ్ళు అసాంఘిక శక్తులని. అసాంఘిక శక్తులు అన్నప్పుడు ప్రతి ఏరియా నుంచి వస్తున్నారు కదా. ఏ ఏరియాలకు పోతే ఒకే ఏరియాలో ఉండే 15,000 మంది, ఈ 15,000 మంది ప్రతి దగ్గరకు వస్తే అసాంఘిక శక్తులు. వాళ్ళ నెలవారీ మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది సార్? అది తెలుగుదేశం వాళ్ళు అడిగితేనే ఖచ్చితంగా చెప్తారు. మీ ఎంబడిగా తిరుగుతున్నది శాలరీలు అంత మెయింటెనెన్స్ వాళ్ళదే కదా. వాళ్ళ క్యాండిడేట్ని మొన్న పట్టుకొని పోయి రఫరఫా అని కార్డు పెట్టించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలనే దాంతో వాళ్ళ కార్యకర్తతో ఈ కార్డులన్నీ పెట్టించి చూపిస్తున్నారంటే మీరే లెక్కేయండి. ఇప్పుడు ఆ శాలరీలంతా వాళ్ళు ఎవరెవరికి ఎంత ఇస్తున్నారో వాళ్ళు చెప్పాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శాలరీలు ఇవ్వడము, ఈ అసాంఘిక శక్తుల్ని మెయింటైన్ చేయడము అవన్నీ తెలిసింటే ఈరోజు తెలుగుదేశం పవర్లో ఉండదు. అండ్ అలాగే నెరేటివ్స్ పార్ట్కి వచ్చేప్పటికీ తాజాగా తెలుగుదేశం పార్టీ ఒక కొత్త అంశం పాతదే కొత్తగా తెర మీదకి తీసుకొస్తుంది. ఏంటంటే వైఎస్ఆర్ గారి మరణం వెనకాల స్కెచ్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అప్పటి ఏవియేషన్ సెక్రటరీ ధర్మారెడ్డి గారు. బహుశా ఈయన అయి ఉండొచ్చు, టీటీడీ ఈఓగా చేసిన అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో ధర్మారెడ్డి సరే ఏవియేషన్ సెక్రటరీ అట. స్పెసిఫిక్గా తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు అంటున్నారు. అది ఇన్నాళ్ళు ఆగి మరి వాళ్ళు రివీల్ చేస్తున్నారంటే సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు కదా. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు కూడా ఎవిడెన్స్ పెట్టుకుంటారండి. అన్ని ఎవిడెన్స్లు ఏవి ఉన్నాయో అన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. ఒకసారి మీకు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి అన్న గారు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఓపెన్ ఛాలెంజ్ పెట్టి ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడే ఓపెన్ డిబేట్ పెట్టినాడు. ఎవరు వచ్చి కామెంట్ చేస్తారు చేయండి అన్నాడు. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు పోలవరంలోనూ ఏదో మీరు ఇంత దోపిడీ చేశారు, రన్ చేశారు, నాతో అన్నీ ఉన్నాయి ఏదో చెప్పారు. చూపివయ్యా ఎందుకు పెడతావు అని చెప్పి అన్ని క్లారిటీ చెప్పినాక మీరు పంపించండి అది స్పీకర్కి ఏమేమి ఉన్నాయని చెప్తే ఇవన్నీ ఊరికే చూపించాను దీంట్లో ఏం లేదు అని చెప్తాడు.
అది ఆయన గొప్పతనం. ఏమీ లేకపోయినా ఉన్నాయని అసెంబ్లీనే తప్పుదో పట్టిస్తే ఒక సీనియర్ నాయకుడిగా ఇది దీంట్లో పక్కన చెప్పేవి ఎంత మటుకు న్యాయం ఉంటాయి? ఈరోజు కోన రవి గారు ఆయన ఏదో మంత్రి పదవి రాలే, ఆయన ఏదో మొన్న ఈ మధ్య అలిగినట్లున్నాడు, మరి మంత్రి వస్తుందేమో ఈ మధ్య చెప్తున్నారు కదా, మారుస్తాం మిమ్మల్ని, మీ ప్రోగ్రెస్ సరిగలేదు అని మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైనా అవకాశం నాకు వస్తుందేమో అనే తపనతో చెప్తుంటాడు. మరి ఇన్ని రోజులు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ వాళ్ళు స్కెచ్ చేశారని ఏదో అంటున్నారు. ఎట్లా చేస్తారండి? వీళ్ళుంటే ఎవిడెన్స్ ఉంటే మరి పెట్టమనండి. ఎవిడెన్స్ ఏం మాట్లాడతారు సార్ వాళ్ళంటే? మీరు మాట్లాడుతున్నారంటే క్రోనలాజికల్ ఆర్డర్లో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటున్నారు. జనరల్గా కోన రవికుమార్ సీనియర్ లీడరు, ఆయన దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతారంటారా? వాళ్ళతో ఎవరితోనే ఎవిడెన్స్ ఉంది సార్. వాళ్ళ నాయకుడే తప్ప ఇంకో రకంగా చెప్తుంటే వీళ్ళు చెప్పేది ఏముంది? వాళ్ళు అంతా ఒకే స్కూల్లోనే చదివినారు కదా, ఆ స్కూలే అంతా ముందు నేర్పించేదే అది. టీడీపీలో లేని ఉన్నట్టు చెప్పడమే వాళ్ళ గొప్పతనం. ఆ స్కూలు వాళ్ళ ట్రైనింగ్ ఇవేది ఇచ్చే క్లాసులే అవి. కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని మనం పట్టుకొని ఏదో చేస్తామంటే చేయమని చెప్పండి. మీ సెకండ్ రంగ్ లీడర్షిప్ పరిస్థితి ఏంటండి? ఇంకా తరచూ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తెర మీద తీసుకొచ్చేసి మంచైనా చెడైనా ఆయన మీద వేసేస్తున్నారు. అలా కాకుండా ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో లీడర్షిప్ని బిల్డ్ చేసుకునే కార్యక్రమానికి ఏమన్నా మీ నాయకుడు శ్రీకారం చుట్టారా? లీడర్షిప్ ఆల్రెడీ ఉంది సార్, కానీ అక్కడ ఎవరు ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నీ అటు చూసుకోవడానికి ఓవరాల్గా ఆయన